యేసుకృష్ణుడు అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చుందాం. మొదటి పేతురు 2వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి పేతురు 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలినవారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. పేతురు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? ప్రభు దయాళుడు అని, ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఉన్నాడలా సమస్తమైనటువంటి దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అసూయను, దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై, అంటే శిశువును పోలిన వారే. శిశువులు ఏం చేస్తారు? పాలు తాగుతూ ఉంటారు కదా. పౌలు అంటాడు, పాలు తాగే వాళ్ళగా మీరు ఉండొద్దు. ఎలాగ ఉండాలి మీరు? ఎలాగో బలమైనటువంటి ఆహారం తినేటువంటి వారిగా మనం ఉండాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. గత వారం మనం చూసినాం. దేని గురించి చదువుకున్నాం మనం? గత వారం వాక్యం ఏంటి? దేని గురించి మాట్లాడని చెప్పండి. గర్వం. టాపిక్, మెయిన్ టాపిక్ వచ్చి గర్వం. ఈ దినం అసూయ అనేటువంటి దాని గురించి, అంటే భక్తి చెట్టుని మన హృదయంలో, మన జీవితంలో ఉండేటువంటివి ఒక టాపిక్. ఏంటి, ఏమేమి ఉంటాయి అనేటువంటి వాటి గురించి మనం మాట్లాడుకోవాలి. కాబట్టి అసూయ అనేటువంటి దాని గురించి మాట్లాడుకుందాం. దీనికి ముందు మన ప్రజెంట్ మీరందరూ కూడా సిద్ధపడాలి దేవుని యొక్క రాకడకు. అవునా కదా? యుద్ధ సమాచారాలు వింటున్నామా లేదా? మరీ ముఖ్యంగా ఇశ్రాయేల్ దేశంలో జరిగేటువంటి యుద్ధాల గురించి. ఇశ్రాయేల్ దేశం ఇప్పుడు ఓడిపోదు. చుట్టుపక్కల ఎంతమంది వచ్చినా ఇప్పుడు సిరియా వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు రెడీగా అయ్యారు. వాళ్ళు వేసినారు బాంబ్స్. తర్వాత లెబనాన్ నుంచి వచ్చేసారు. హిజ్బుల్లా, హమాస్, పాలస్తీనాలో నుంచి అందరినీ ఖాళీ చేయమంటుంది. వాళ్ళకి టైం ఇచ్చారు. మొన్నటి నుంచే నిన్న సాయంత్రం చూసినాం, జనాలు వెళ్ళిపోతున్నారు. లారీల్లో, వ్యాన్స్లో, బస్సుల్లో ఎలాగంటే అలా బయటికి వెళ్ళిపోతున్నారు. గాజాని ఖాళీ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే హమాసు అందుట్లో పిల్లల్ని, పెద్దవారిని వాళ్ళు షీల్డ్గా పెట్టుకుంటున్నారు. అంటే అటు నుంచి బాంబులు వేస్తే వీళ్ళు మానవులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనల్ని ఏం చేయరు వీళ్ళు అనేటువంటి రీతిలో ఎక్కడైతే మామూలుగా గాజాలో మనుషులు ఉంటారో వాళ్ళ మధ్యనే ఉంటున్నారు వీళ్ళు హమాస్. అక్కడి నుంచే నిన్న కూడా వాళ్ళు వేస్తున్నారు. రాకెట్స్ వేశారు నిన్న కూడా. అలాగనే లెబనాన్ నుంచో, సిరియా నుంచి వచ్చిన రాకెట్ టెల్ అవీవ్, జెరూసలేం దగ్గర పడింది. కాబట్టి వీటన్నిటిని బట్టి మనం ఆలోచించాల్సినటువంటిది ఏంటంటే, ఇశ్రాయేల్ దేశం మీదకి ఇతర దేశాల వాళ్ళు రెడీ అయినారు. వాళ్ళు రెడీగా వస్తున్నారు. ఇతర దేశాల వాళ్ళు కూడా సమకూడుతున్నారు. మరలా గ్రహించినట్లయితే నిన్న ఏదో న్యూస్ చూసాం. అందులో చూసింది ఏంటంటే, ఈవెన్ రష్యా వాళ్ళ హస్తము కూడా ఇందులో ఉన్నది. ఇప్పుడు వరకు జరిగినటువంటి హమాస్ దాడుల వెనకాల రష్యా హస్తం ఉన్నది. రష్యా ఏం చెప్తున్నాడు? ఇజ్రాయెల్ హ్యాజ్ ఇట్ ఓన్ రైట్స్ టు డిఫెండ్ అంటున్నాడు. కానీ వాళ్ళ హస్తము కూడా ఉన్నది ఇక్కడ అనేటువంటిది కొంతమంది చెబుతున్నారు. అలాగనే మొన్న ఫస్ట్ రోజు జరిగిన తర్వాత, నెక్స్ట్ ఇది అయిన తర్వాత 1-2 రోజుల్లో వాళ్ళకి వీళ్ళకి సీక్రెట్గా కూడా మీరు చేసినారు, థ్యాంక్స్ అని చెప్పారంట రష్యా వాళ్ళు హమాస్ని పిలిచి. మరి ఎంతవరకు మనకు తెలియదు కానీ న్యూస్ వచ్చినాయి. ఎందుకంటే రష్యా యుక్రెయిన్, ప్రపంచం ఫోకస్ అంతా రష్యా యుక్రెయిన్ వారి మీద ఉంది. దాన్ని డైవర్ట్ చేయటం కొరకు దీన్ని చేయించినారు అనేటువంటిది మరొక మాట. సో ఏది ఏమైనా సరే, ఒకవేళ రష్యా యొక్క హస్తం ఉన్నట్లయితే
రష్యా కనుక దీని వెనకాల ఉన్నట్లయితే, ఈవెన్ రష్యా అనేటువంటి జాయిన్ అయినట్లయితే లెబనాను, సిరియా, ఇంకే దేశాలు, టర్కీ, లిబియా పూర్తుంది కదా, ఆఫ్రికా దేశాలు, అలాగనే అబ్రహాం సంతతిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో, ఆమె హాగర్ యొక్క పిల్లలు ఉన్నారు కదా, ఇస్మాయిల్ గోత్రం, ఇస్మాయిల్ పిల్లలందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళ యొక్క చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు. అలాగనే కొంతమంది కెతూరా పిల్లలు, అబ్రహాం యొక్క వేరే భార్య కెతూరా పిల్లలు, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ దే ఆర్ అగెనెస్ట్ విత్ యాకోబు సంతానం. ఈ పోరాటం జరిగేటువంటిది అదే. అబ్రహాం గారు చేసినటువంటి మిస్టేక్, ఆయన గారు చేసినటువంటి మిస్టేక్ వలన ఈ కార్యాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు. సో ఏది ఏమైనా సరే ఇది ఈ పరిస్థితుల్లో ఇదేంటంటే ఇట్ లీడ్స్ టు ద ఎండ్, చివరి రోజులకి ఇది దారితీస్తుంది. కాబట్టి ఈ దినాలలో మనము దేవుని యొక్క బిడ్డలుగా మన హృదయంలో ఉన్నటువంటి క్రోధము, అసూయ, మత్సరము, కలహాలు ఇలాంటివి ఇక్కడ మనం చదివినటువంటి రీతిలో మనం శుద్ధీకరణ అనేటువంటి చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ జారిపోయినాం, ఎక్కడ పడిపోయినాం, కొన్ని కనపడినటువంటి పాపాలు మనలో ఉంటాయి. కాబట్టి వాటిని విషయంలో ఎంతకుముందు కూడా చెప్పినాను మీకు. ఒక చోట ఒక స్ట్రీట్లో రెండు షాప్స్ రన్ చేస్తారంట. ఇద్దరు ఆపోజిట్గా, 2 కిరాణా కొట్లే. వాడికి ఎక్కువ బిజినెస్ వస్తుందానికి వీడికి కోపం, అసూయ, క్రోధం ఉంటుంది. వీడికి ఎక్కువ వస్తుందేమో వీడికి ఉంటుంది. ఇద్దరు కూడా వ్యాపారం చేస్తారు, కానీ వాడి దగ్గరికి ఎవరు కస్టమర్ వెళ్తున్నారు, ఎంతమంది కస్టమర్ వెళ్తున్నారు అనేటువంటిది వాడికి కోపం ఉంటుంది. వీడిని చూసి వీడికి కోపం ఉంటుంది, అసూయ ఉంటుంది వాడిని బట్టి. చివరికి ఒక రోజున వాళ్ళ దేవత వచ్చి అడిగిందంట వాడిని, నువ్వేం కోరుకుంటావంటే, నువ్వేం కోరుకున్నా నువ్వు కోరుకునే దాని మీద డబల్ పోర్షన్ అవతల షాప్ వాడికి ఇస్తానందంట. చెప్పాను మీకు వేరే టైప్లో చెప్పాను లాస్ట్ టైం. సరే ఆస్తి కావాలి, వీడికి 1 లక్ష వస్తే వాడికి 2 లక్షలు వస్తున్నాయి. వీడికి 1 ఇల్లు కావాలంటే వాడికి 2 ఇళ్ళు వస్తున్నాయి. చివరికి ఏమన్నాడు వీడు, నాకు ఒక కన్ను తీసేయమన్నాడు. ఎందుకని? అవతలాడికి 2 కళ్ళు పోతాయి. చూసారా, అసూయ అనేటువంటిది అలాగ వస్తూ ఉంటుంది. అసూయతో మనం తీసిన గోతులో మనమే పడతాం. కాబట్టి అసూయ అనేటువంటిది రాకూడదు మనకి. దేవుని యొక్క బిడ్డలుగా ఈ యొక్క వాక్యంలో ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే, తెలుగు బైబిల్లో ఈర్ష్య, అసూయ, మత్సరం అనేటువంటిది రిలేటెడ్గా కనపడతాయి. కానీ ఎన్వి అనేటువంటిది కానీ, జలస్ అనేటువంటిది కానీ రెండింటికి కొంత తేడా అనేటువంటిది చూస్తాం మనం. ఎన్వి అనేటువంటిది ఏంటంటే, ఎన్వి యొక్క అర్థం మనము ఇతరుల దాన్ని కవర్చస్నెస్ కూడా రిలేటెడ్గా కనపడదు. ఇతరులకు ఉన్నటువంటి దానిని ఎక్కువ ఆశపడతాం. మామూలుగా మనం చూసినట్టయితే ఎన్వి అనేటువంటిది ఏంటంటే, నీవు ఆశించినటువంటిది ఇతరులు పొందుకున్నారనేటువంటి కోపం. ఎన్వి అనేటువంటిది నువ్వు ఆశించినది ఇతరులు పొందుకున్నారనేటువంటి దానికి కోపం అన్నమాట. జలస్ అనేటువంటిది ఏంటంటే ఒక భయము. జలస్ అనేటువంటిది భయం. మనకున్నటువంటి దానిని ఇతరులు తీసుకుంటారేమో అనేటువంటిది అదొక భయం అన్నమాట. మనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్, మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు, మనకున్నటువంటి స్నేహము ఇతరులు తీసుకుంటారు అనేటువంటిది ఒక రకమైనటువంటి భయం అన్నమాట. ఎన్వి అనేటువంటిది ఏంటంటే, మనకున్నటువంటి దానిని, అంటే ఇతరులు నీవు ఆశించినటువంటి దానిని నువ్వు కావాలనుకుంటున్నావు, అది ఇతరులు పొందుకున్నారేమో అనేటువంటిది ఆ కోపం అనేటువంటిది. ఇవన్నీ కూడా బైబిల్లో మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో ఇవి రెండింటినీ వాడినటువంటి వారిగా ఉన్నారు. ఈ యొక్క ఎన్విఐ, జలసి అనేటువంటిది ఇన్నర్ సర్కిల్లో స్టార్ట్ అవుతుంది. చూస్తాం మన కుటుంబ జీవితాల్లోనే మనం చూస్తాం. మనం ఎక్కడైతే నివాసం చేస్తున్నామో అక్కడే ఈ యొక్క అసూయ అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యంలో కనుక మీరు చూసినట్లయితే, మీరు ఆదికాండం 4వ అధ్యాయంలో నుంచి చూద్దాం. మనం పర్సనల్గా అది పక్కన ఉన్నటువంటి వారి దగ్గర, ఫ్యామిలీస్లో నుంచి మనం చూస్తాం. చూడండి ఒకసారి ఆదికాండం 4వ అధ్యాయంలో 1వ వచనం దగ్గర చదవండి ఒకసారి. యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలుచూలును పుట్టిన క్రొవ్వెను వాటిని కొని తెచ్చెను.
యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకి మిక్కిలి కోపము వచ్చి ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావు. నీవు సత్క్రియ చేసిన యెడల తల ఎత్తుకున్నవా? సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛు కలుగును, నీవు దానిని. చూడండి, ఇక్కడ తన యొక్క తమ్ముడు యొక్క అర్పణను దేవుడు తీసుకున్నాడని, లక్ష్య పెట్టాడని కయ్యోనికి కోపం అనేటువంటిది, అసూయ అనేటువంటిది వచ్చింది తనకి. సొంత తమ్ముడికి దేవుడు దగ్గరగా ఉన్నాడు, సొంత తమ్ముని యొక్క అర్పణను తీసుకున్నాడు దేవుడు అని ఇతని కోపం అసూయ వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. నార్మల్గా మనం ఏం చేయాలి? తమ్మునుకు ఏమన్నా దేవుడు దీవించినట్లయితే, తమ్ముడు మంచి భక్తిపరుడైతే, తమ్ముడు మంచి ప్రార్థనాపరుడైతే, తమ్ముడుకు దేవుడు ఆశీర్వాదాలు వస్తున్నాయంటే, ఎస్, నా తమ్ముడుని దేవుడు దీవించినాడు అనేటువంటి సంతోషం రావాలి, అనేటువంటి ఆనందం రావాలి. చూడండి, ఎక్కడో కాదు, బయట ఫ్యామిలీస్లో, బయట కుటుంబాలలో కాదు, సొంత కుటుంబంలోనే మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడే అసూయ అనేటువంటిది వస్తూ ఉంటుంది. అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, వాళ్ళ మధ్యనే అసూయ ఉంటుంది. కనపడినటువంటి పాపం ఇది. మనం ఏదో బయలాజికల్గా వచ్చిందో, లేకపోతే మా అమ్మకు ఉంది కదా నాకుంది, మా నాన్నకు ఉంది కదా నాకుంది అనేటువంటిది కాదు. ఇట్స్ ఏ సిన్. అసూయ అనేటువంటిది ఒక పాపము. ఈ పాపము సొంత ఇళ్లలో కనపడుతుంది, అన్నదమ్ముల మధ్య కనపడుతుంది. ఒకడు బాగా డెవలప్ అవుతున్నాడు, బాగా చదువుకున్నాడు, డెవలప్ అవుతున్నాడు, లేదంటే వాడు చదువు లేకపోయినా నా ఈక్వల్ చదువుకున్నా వాడు మంచిగా డెవలప్ అయ్యాడంటే అక్కలకు అసూయ ఉంటుంది, తమ్ముడికి అసూయ ఉంటుంది, అన్నలకు అసూయ ఉంటుంది, బంధువులకు అసూయ ఉంటుంది. భయంకరమైనటువంటి పాపం అది. కయ్యోను ఏం చేయాలి? దేవుడు నా తమ్ముడు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టినాడు కదా, దానిని దేవుడు స్వీకరించినాడు కదా. ఇతరులను ప్రియమైనటువంటి మన కుటుంబాలలో కూడా దేవుడు ఒకరిని ఆశీర్వదించినప్పుడు మనం దేవునికి స్తోత్రాలు ప్రభా, నా తమ్ముడిని దీవించినారు ప్రభా, నా అక్కలను మీరు దీవించినారు ప్రభా, మనం గొప్ప చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మనం ఫీల్ అవ్వాలి. కానీ మన హృదయంలో అసూయ అనేటువంటిది రాకూడదు. ప్రియమైనటువంటి స్నేహితుల మధ్యన కూడా అసూయ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఒకరినొకరు చూడండి, కొన్నిసార్లు బాగా దగ్గరగా కలిసి ఉంటారు, వాళ్ళు కలిసి బాగా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉంటారు. తన కుటుంబము, తన బిడ్డలు దీవించబడటం, ఒక కుటుంబంలో దేవునికి ఆశీర్వాదాలు రావటం, దేవుడు దీవించటం, అభివృద్ధి అనేటువంటిది రావటం, ఇవన్నీ చూసి తమ్ముడికో లేకపోతే అన్నకో అక్కడ కోపము, అసూయ అనేటువంటిది వచ్చేస్తాయి. కలిసే ఉంటారు, ఇద్దరు ఒకచోటే పడుకుంటారు, ఒకచోటే ఉంటారు, ఒకచోటే తింటారు, తల్లి ఒక పాలు తగినటువంటి వారే. కానీ వారిలో ఇద్దరిలో చూస్తాం, ఒకడు దీవించబడినప్పుడు రెండవ వాడిలో అసూయ అనేటువంటిది వచ్చేస్తూ ఉంటుంది. కయ్యూనుకి అసూయ అనేటువంటిది వచ్చేసింది తమ్ముడి విషయంలో. ఏంటి? దేవుడు నా తమ్ముడి యొక్క అర్పణను స్వీకరించినాడు, నా అర్పణను దేవుడు స్వీకరించలేదు. అసూయ. ప్రియమిత్రుడా, మన జీవితంలో ఈ యొక్క అసూయ అనేటువంటిది కొన్నిసార్లు ఈ యొక్క మనలో ఉన్నటువంటిది బయటికి కనపడతా ఉంటాయి. మనలో అసూయ ఉన్నప్పుడు మన మాటల్లో కొన్ని చోట్ల కనపడతా ఉంటాయి, మన యొక్క ఎపీరెన్స్లో కనపడతా ఉంటుంది, ముఖ కవళికలో అసూయ కనపడతా ఉంటుంది. అది లోన అసూయలాగా ఉంటుంది, బయట అది కోపంలాగా బయటకు వస్తే అది దాన్ని చూపిస్తూ ఉంటారు అన్నమాట. కోపంలో దాన్ని బయట చూపిస్తూ ఉంటాం, లేనిపోయినటువంటి మాటలు మాట్లాడేటువంటి వారుగా ఉంటాం. చూడండి, కయ్యూని యొక్క అర్పణ దేవుడు స్వీకరించినప్పుడు ఆ యొక్క కయ్యూనికి ఈ యొక్క కోపం వచ్చినటువంటి వాడుగా, అసూయతో ఈ మాటలు మాట్లాడేటువంటి వాడుగా చివరికి మనం చూస్తాం. ఏమన్నాడు? కయ్యూని ముఖము మిక్కిలి కోపం వచ్చి తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని విన్నావేమి? నువ్వు సత్క్రియ చేసిన అంటే ఇక్కడ తను చేసినటువంటిది ఏంటి? సత్క్రియ అనేటువంటిది కాదు. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, దానిని ఎరుదువు. చూడండి, ఇది పాపము ఇక్కడ కనపడుతుంది.
చూడండి ప్రియమైనటువంటి ఇక్కడ మనం గ్రహించినట్లయితే దేవుని యొక్క ఉగ్రత ఇక్కడ ఈ విషయంలో మనం చూస్తాం. ఇక్కడ ఈ పాపం విషయంలో మనం చూసేటువంటిది ఏంటంటే, ఇక్కడ 4వ అధ్యాయం ఆదికాండం 4వ అధ్యాయంలో దేవుడు ఇతను ఏం చేసినాడు చూడండి. తర్వాత నీ తమ్ముడని యెహోబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా అతను ఎరుగను, నేను కావలవాడనా అనను. నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలోని నాకు మొరపెట్టుచున్నది. కావలి నీ తమ్ముని రక్తము నీ చేతుల నుండి పుంజుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడదు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఏం చేసినాడు? కయ్యూనుని శపించినటువంటి వాడిగా ఉన్నాడు. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే, మీరు 3వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే అవ్వ ఆదాములు వీళ్ళిద్దరి విషయంలో కూడా దేవుడు ఏమన్నాడు? స్త్రీ ఆ తప్పు చేసినప్పుడు చూడండి ఇక్కడ మీరు చూడండి ఏమన్నాడు ఇక్కడ? నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. తర్వాత మీరు చూడండి దీన్ని పాము యొక్క దీన్ని పామును ఏమంటాడు దేవుడు? చూడండి, సర్పమునను మోసము శపించబడిన దానివై కడుపుతో ప్రాకుచు నువ్వు బ్రతుకు దినములన్నీ మన్నుతుంది. ఇక్కడ మనం చూసేటువంటిది ఏంటంటే, అవ్వ ఆదాము తప్పు చేసినారు, కయ్యూను పాపము చేసినాడు. ఏమి పాపం చేసినాడు కయ్యూను? తన తమ్ముడిని అసూయతో తమ్ముడిని చంపినాడు. అవ్వ ఆదాము కూడా తప్పు చేసిన వారుగా ఉన్నారు. వీరిద్దరూ తప్పు ఏంటి? ఏం తప్పు చేసినారు? దేవుని మాటకు అవిధేయతలైనారు. అయితే ఇక్కడ దేవుడు ఏం చేసినాడంటే, కయ్యూనుని ఏం చేసినాడు? కయ్యూనుని శపించినాడు. అవ్వ ఆదామును దేవుడు ఏం చేసినాడు? వారిని బట్టి నేలను శపించిన వాడిగా ఉన్నాడు. అవ్వ ఆదాముని బట్టి నేలను శపించినాడు. కయ్యూనుని బట్టి, కయ్యూను చేసిన పాపాన్ని బట్టి కయ్యూనునే శపించినాడు. అంటే ఇక్కడ ఆ డిఫరెన్స్ మనకు కనపడుతుంది. కయ్యూను తన తమ్ముడిని చంపినవాడుగా ఉన్నాడు. అవ్వ ఆదాము తన జీవితములను దేవుని మాట వినకుండా వారి జీవితాలనే పాడు చేసుకున్నటువంటి వారు. అంటే ఈ 2 తేడాలు మనకు కనపడతాయి. 2 రకాలైనటువంటి పాపములు ఇక్కడ కనపడుతున్నాయి. మనంతరికి మనకు మనం గాయపరుచుకుంటాం. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాపములు ఎలాంటి తేడా కనపడుతుందంటే, మన శరీరంలో మనము పాడు చేసుకున్నట్లయితే, ఆల్కహాల్ తాగినట్లయితే, ఆల్కహాల్ మంచిదా? కొద్దిగా తాగితే ఓకే, కానీ ఎక్కువ తాగితే మత్తులై ఏం చేశాడు మన గురువుగారు? నోవా తప్పు చేసేటటువంటి వాడుగా ఉన్నాడు. తన బట్టలు ఏమైనాయో చూడనటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆల్కహాల్, ఇక ద్రాక్షారసం అనేటువంటిది తాగి మత్తులై ఉండకూడదు. అది త్రాగినప్పుడు మన శరీరానికి మనం తప్పు చేసుకునేటువంటి వారికి ఉంటాం. ఆ శాపం అనేటువంటిది అది మన మీద అంత ఎఫెక్ట్ అనేటువంటిది మనం చూడం. మనం ఇతరులు చేసేటువంటి తప్పు, ఇతరులు మనం గాయపరచటం, ఇతరులు మనం తిట్టడం, ఇతరులు మనం దూషించటం అనేటువంటిది ఈ తప్పు కంటే, ఈ అధ్యాయంలో అవ్వ ఆదాములు తప్పు కంటే ఇది భయంకరమైనటువంటి తప్పు. అది మనం అర్థం చేసుకోవాలి. అవ్వ ఆదాము చేసేటువంటిది వారికి బట్టి దేవుడు నేలను శపించేటట్టు వాడుకున్నాడు. కయ్యూని యొక్క పాపమును బట్టి కయ్యూనునే దేవుడు శపించేటట్టు వాడుకున్నాడు. కాబట్టి మనము కొన్నిసార్లు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆల్కహాల్ త్రాగటం కంటే, స్మోక్ చేయటం కంటే, ఇతరుల గురించి చెడు మాట్లాడతాము, ఇతరులకు ఉన్నటువంటి క్రెడిబిలిటీని మనం పాడు చేయటము, ఇతరుల మీద చెడ్డ మాటలు మనం మాట్లాడతాము, ఇతరుల గురించి చెడ్డగా మనము అనేక మందికి అందించటం కానీ, తిట్టడం కానీ, లేనిపోయేటువంటి మాటలు వాళ్ళ గురించి చెప్పడం అనేటువంటిది భయంకరమైనటువంటి పాపము అని మనం అర్థం చేసుకోవాలి. అర్థమైంది నేను చెప్పినటువంటిది? ఆదాము చేసేటువంటి పాపములు బట్టి నేల శపించబడింది.
కయ్యూను చేసేటి పాపములను బట్టి కయ్యూనే శపించబడాడు. కయ్యూను చేసిన పాపము తన తమ్ముడిని చంపేటట్టు వాడుకున్నాడు. అందుకని కొన్ని మాటల చేత నాలుకని జాగ్రత్త కాపాడుకోవాలి. నాలుక మనం మాట్లాడేటువంటి నాలుక వలన, సూటిపోటి మాటల వలన ఇతరుల హృదయాలు గాయపరచబడతాయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది ఈ యొక్క అసూయ అనేటువంటిది సొంత ఫ్యామిలీ సర్కిల్లోనే కయ్యూను హేబెలు విషయంలో ఈ యొక్క అసూయ అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. మనం ఫాస్ట్గా ముందుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ మనం తర్వాత మనం చూసినట్లయితే, దాని తర్వాత కొత్త నిబంధనలోకి మనం చూసినట్లయితే మీరు తప్పిపోయినటువంటి కుమారుడు విషయంలో చూస్తాం. తప్పిపోయినటువంటి కుమారుడు తప్పిపోయినాడు. లూకాసు వారు చూడండి ఒకసారి 15వ అధ్యాయంలో కుమారుడు తప్పిపోయినాడు. రెండో వాడు ఏం చేసినాడు? నాకు తండ్రి దగ్గరికి వెళ్ళినాడు, నాకు కావాల్సినది నాకు ఇచ్చేసే, నేను నా ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తానన్నాడు, బయటికి వెళ్ళిపోయాడు, తిరిగాడు. కానీ మొట్టమొదటి వాడు ఎక్కడున్నాడు? తండ్రి దగ్గరే ఉన్నాడు. తండ్రిని వదిలిపెట్టేటట్టు వాడుగా లేడు. కానీ కొంతకాలం అయిపోయిన తర్వాత వీడికి బుద్ధికి వచ్చింది. ఎప్పుడు బుద్ధి వచ్చింది? పందులు తినేటువంటి పొట్టు తిని అక్కడే పడుకుని అక్కడనే వాసం చేసిన తర్వాత అంత లాస్ అయిపోయిన తర్వాత వీడికి బుద్ధి తెచ్చుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. వాడికి బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు? వెనక్కి తిరిగి మళ్ళా తండ్రి దగ్గరికి వచ్చినాడు. వచ్చిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఏం చేసినాడు? కుమారుడు వస్తున్నాడని దూరాన్ని చూసి తన దగ్గరికి వెళ్ళినాడు, హత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. దూరమున వారిని చూసి కనికరపడి పరిగెత్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. దాని తర్వాత ఏం చేశాడు? అతనికి ఉంగరం పెట్టమన్నాడు, పాదములకు చెప్పుడు దొరికించమన్నాడు, వాడికి ఫీస్ట్ చేయమని చెప్పి కూడా చెప్పినట్టు వాడుగా ఉన్నాడు. ఆ ఫీస్ట్ చేయమని చెప్పినట్టు వాడుగా ఉన్నాడు. అంత బాగుంది. అంత ఫీస్ట్ జరిగేటప్పుడు వచ్చాడు అన్నగారు. చూడండి, అన్నగారు వచ్చి ఏమంటున్నాడు చూడండి అక్కడ. ఎన్ని ఏళ్ళ నేను సేవించున్నాను కానీ ఎన్నడూ మెరలేదు, మేక పిల్లలైనను ఇయ్యలేదు. కుమారుడా, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించట యుక్తమే, బ్రతికెను. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం, పెద్దవాడు చిన్నవాడి మీద వాడు వెనక్కి తిరిగి వచ్చినప్పుడు తండ్రి సంతోషపడి ఆనందపడి, తప్పినటువంటి వాడు కదా వీడు వెనక్కి తిరిగి వచ్చాడు కదా అని కుమారుడు విషయంలో ఒక మంచి విందు ఏర్పాటు చేసి వాడికి ఉంగరం తొడిగించి పాదములు చెప్పులు తెచ్చి మంచి వస్త్రాలు ధరింపజేసి వాడి విషయంలో చాలా ఆనందపడుతుంటే, ఆనందపడాల్సిన దానికి బదులు అయ్యో నా తమ్ముడు తప్పిపోయినాడే, నా తమ్ముడు వెనక్కి వచ్చేసినాడే, నా దగ్గరికి మరలా వచ్చేసాడు కదా నా తమ్ముడు, నేను వాడు రోజు కూర్చుని భోజనం తినొచ్చు కదా, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు కదా మా ఇంట్లో, మా తండ్రి ఎంత ఆనందపడతాడు నా తమ్ముడు వచ్చిందే, వీటిని బట్టి నాకు మా తమ్ముడు యొక్క బాధ ఉండదు కదా, మా తమ్ముడు ఇలా పాడేటువంటి బాధ అనేటువంటిది లేదు కదా, వాటిని బట్టి మేము చక్కగా ఎంజాయ్ చేయొచ్చు కదా అనేటువంటిది ఎంజాయ్మెంటు సంతోషం అనేటువంటిది లేకుండా చిన్నవాడి విషయంలో ఈ యొక్క అన్నకు యొక్క కోపము కానీ అన్నకు ఏం జరిగింది? అసూయ అనేటువంటిది వచ్చేటువంటి వాడుగా కుటుంబంలోనే ప్రిమెట్టువరడారా, కుటుంబంలోనే యోసేపు విషయంలో కూడా కలల భావం చెబుతున్నాడు యోసేపు. దానికి ముందు ఏం చెప్తున్నాం? తన యొక్క అన్న దగ్గరికి వెళ్ళినాడు, నాకు ఈ పనులన్నీ కూడా నమస్కారం చేస్తున్నాయి, ఆ పనులే కాదు సూర్యచంద్రులు కూడా నమస్కారాలు చేస్తున్నాయి అనేటువంటి రీతిలో వచ్చేపాటికి తండ్రికి తల్లికి రాలేదు. కానీ తండ్రి కూడా అన్నాడు ఏంట్రా అనేటువంటి రీతిలో అన్నాడు. కానీ ఇద్దరు రిమైనింగ్ తమ్ముడు అన్నలందరూ కూడా యోసేపు విషయంలో అసూయ పడినటువంటి వారిగా ఉన్నారు. అతని యందు అసూయపడినారు. 37వ అధ్యాయం జెనసిస్ ఆదికాండం 37వ అధ్యాయం 11 నుంచి 35 వచనాలు చూస్తాం. చూడండి ప్రియమైన ఈ యొక్క అసూయ అనేటువంటిది మన కుటుంబ జీవితంలోని, అన్నదమ్ముల్లోని, భార్యాభర్తల మధ్య కానీ, లేదంటే బంధువుల మధ్య కానీ, సొంత సర్కిల్స్లోని అసూయ అనేటువంటి దాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ అసూయ అనేటువంటిది భయంకరటువంటి పాపము. కాబట్టి మన యొక్క దేవుని యొక్క బిడ్డలుగా మన జీవితములలో ఈ యొక్క అసూయ అనేటువంటిది రాకూడదు.
అలాగనే మన సంఘ సర్కిల్లో కూడా కొన్నిసార్లు ఒకళ్ళు బాగా పాడుతున్నారంటే, ప్రైజ్ చేస్తున్నారంటే, నువ్వు బాగలే పాడావయ్యా సురేష్, కిషోర్ నువ్వు మొన్న వచ్చా, నువ్వు భలే పాడుతున్నావయ్యా. లేదంటే ఇంకొకళ్ళు, దీపా నువ్వు బాగా పాడుతున్నావమ్మా, బాగా ప్రార్థన చేస్తున్నావు, నా గురించి చెప్పట్లా, నా గురించి అంటల్లా అనేటువంటిది ఒక రకమైనటువంటి అసూయ అనేటువంటిది కనపడుతూ ఉంటుంది. పిరమిడ్ వల్ల మనం ఇది యొక్క పర్ఫార్మెన్స్ అంటే మనం కొద్దిగా బాగా చేసినప్పుడు, ఇది మనం బాగా మంచి వాక్యం చెప్పినప్పుడు అది సేవకుల్లో కూడా కనపడుతూ ఉంటుంది. భలే చెప్పావయ్యా, అయ్యగారు చాలా బాగా చెప్పారండి, పక్కనున్న సేవకుడికి మీరు చెప్పారులేండి అంటారు. అప్పుడు పాపం వాళ్ళు ఏం చేస్తారు, ఇక మీరు చెప్పారులేండి అంటారు. ముందు ఎవరని చెప్తారు, పాపం వాళ్ళకి ఎవరి హృదయానికి తట్టుకుంటుందో వాళ్ళ అవసరాలు బట్టి దేవుడు మాట్లాడేస్తాడో వాళ్ళని బట్టి ఈ పాస్టర్ గారు ఈ పాస్టర్ గారు బాగా చెప్పారని అనేటువంటిది ఉంటుంది. అలా అని చెప్పమన్నంత అలా అని ఎవరికి తగ్గ వాక్యం దేవుడు వారితో మాట్లాడతారు. అలాగనే వాళ్ళని బట్టి వాళ్ళు చాలా బాగా చెప్పారని అంటంలో తప్పు అనేటువంటిది లేదు. కానీ ఇక్కడ కూడా వస్తూ ఉంటాయి తేడాలు అనేటువంటివి, ఇక్కడ కూడా డిఫరెన్స్ అనేటువంటిది కనపడతా ఉంటాయి. పాస్టర్స్ మధ్య కూడా ఇలాంటివి కనపడతాయి. అబ్బో ఈ పాస్టర్ గారు చాలామంది వస్తున్నారండి చందగానికి, అంతమంది వస్తే ఏంటి ఉపయోగం, కొంతమందిలో అసూయ ఉంటుంది. ఎందుకు ఉంటుంది, ఎంతమంది వస్తే ఉపయోగం ఏంటి? ప్రిమిట్ వరణ ఈ అసూయ అనేటువంటిది భయంకరమైనటువంటిది. చూడండి మీరు ఒకసారి, అది ఎముకలకు కుళ్ళు, సామెతలు 14:30 చూడండి. మత్సరము ఎముకలకు కుళ్ళు, సాత్వికమైనటువంటి మనసు శరీరానికి జీవము. సాత్వికమైనటువంటి మనసు శరీరానికి జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. కాబట్టి ప్రిమిట్ వరణ కుటుంబంలోనే, సొంత కుటుంబంలోనే ఈ యొక్క జలసి కనపడుతూ ఉంటుంది. ఎన్వి అనేటువంటిది, జలసి అనేటువంటిది, అసూయ అనేటువంటిది, ఈర్ష్య అనేటువంటిది, మనకున్నటువంటి దానిని ఇతరులు తీసుకుంటారేమో అనేటువంటి భయం, లేదంటే నువ్వు కోరుకున్నటువంటిది ఆల్రెడీ వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళ గురించి వచ్చేటువంటి కోపము, ఇవి మన జీవితంలో కనపడుతూ ఉంటాయి. రిలేటెడ్గా బైబిల్ ఇక సైమల్టేనియస్గా అంటే దీన్ని రెండు ఎన్వి జలసి అనేటువంటి దాన్ని దేవుని యొక్క వాక్యంలో వాడుతూ మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూసేటైతే మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము మీరు చూడండి. దావీదును తరుముతున్నాడు సౌలు. ఎందుకు తరుముతున్నాడు? ఫిలిస్తీన్ల మీద జయం అనేటువంటిది వచ్చింది. దావీదుని ఫిలిస్తీన్ అనేటువంటి ఆవిడెవరో గొలియాతును హతం చేసినప్పుడు ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయొచ్చు, వాయించు, సౌలుకు 1000 కొలదయు, దావీదుకు 10,000 కొలదయు. అంతే వచ్చేసింది ఈర్ష్యతో బళ్ళాన్ని ఇస్తున్నటువంటి వాడికి ఉన్నాడు. తనకు ఉన్నటువంటి ఆ యొక్క ఈవిల్ స్పిరిట్ పోగొట్టడానికి దావీదే వీణ వాయించాలి, దావీదే వాయించాలి. చూడండి, దావీదే హెల్ప్ చేయాలి. అప్పుడే తనలో ఉన్న ఆ ఈవిల్ స్పిరిట్ పోద్ది. ఆ టైంలో దావీదు కావాలి. కానీ దావీదుని చూసినప్పుడు ఈర్ష్య, అసూయ, ఆ కోపము కలిగినటువంటి వాడుగా దావీదు సౌలు ఏం చేసినాడు, తన బళ్ళాన్ని ఇసినటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, ఎందుకు వచ్చింది ఈర్ష్య, ఎందుకు వచ్చింది అసూయ? నాకు 10,000గా అనాల్సింది వాడికి 10,000 అంటారా? నేను ఇంతకాలం నుంచి బాగా పాట పాడుతుంటే నా పాట బాగుందనాలి, కానీ నిన్న మొన్న వచ్చాడు వీడి పాట బాగుంటుందంటే ఏంటి? చిన్న వాటిలో అబ్బా భలే ఉందమ్మా నీ డ్రెస్ దీపా, లేదంటే ఇంకొకళ్ళ పేరు సునీత, లేదంటే సుజాత ఏదన్నా అనుకో, అనేపాటికి వచ్చేస్తుంది. ఏంటి పొద్దాక సునీత గురించి చెబుతున్నాడు, లేదా పొద్దాక దీపా గురించి చెబుతున్నాడు, నా గురించి కనపడేటువంటి వాళ్ళకి అబ్బుకు ఏదో వచ్చింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నా, నా గురించి చెప్పట్లేదు, నీ డ్రెస్సే బాగుందన్నాడు. నేను మళ్ళీ రేపొద్దున వచ్చేవారు నేను మంచి డ్రెస్ వేసుకుని ముందు చీరలో కూర్చుంటా, ఈ క్యాండిడేట్ అంటాడో అనడో చూడాలంటారు. పిరిమెట్టు వరణ అది కావాల్సినటువంటిది ఉంటుంది. కొన్ని వస్తూ ఉంటాయి మన జీవితంలో, చిన్నవి కనపడవు. ఇవి చెల్లెళ్ళారా తమ్ముళ్ళారా, ఇవి కనపడినటువంటిది అసూయ అనేటువంటిది భయంకరటువంటి పాపము. కుళ్ళంట, మత్సరం ఎముకలకు కుళ్ళు. అసూయ ఉన్నట్లయితే నిద్ర పడదు మనకి. అసూయ ఇట్ డ్యామేజెస్ అస్. కాబట్టి ఎక్కడెక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి, ఎక్కడ స్టార్ట్ అవుద్ది? అన్ని చోట్ల ఉంటుంది. ఇళ్లలోనే ఉంటుంది అసూయ. నువ్వు ఎక్కడైతే నివాసం చేస్తున్నావు అక్కడే ఉంటుంది. ఏ చర్చిలోకి వెళ్తున్నావు అక్కడే అసూయ ఉంటుంది. ఏ చర్చిలోకి, ఏ గుంపులో ఉండవు అక్కడే అసూయ ఉంటుంది. ఏ స్నేహితుడితో ఉండవో వాడి దగ్గర అసూయ ఉంటుంది.
మీ ఇద్దరు కలిసి బాగా చదువుకుంటూ బాగా ఉంటూ 70, 80 వాడికి ఒకసారి మంచి మార్కులు, నీకు ఒకసారి మంచి మార్కులు, నీకు మంచి మార్కులు వచ్చేప్పుడు అసూయ ఉంటుంది, ఆడికి మంచి మార్కులు వచ్చేప్పుడు నీకు అసూయ ఉంటుంది. ఆ టైపులో నీకు 50,000 ఆడికి 50,000 ఉద్యోగం, సడన్గా ఆడికి 1,00,000 వచ్చింది, పెంచాడు, అసూయ వచ్చేస్తుంది. ఒకే చాట పడుకుంటారు, ఒకే చాట కూర్చుంటారు, ఒకేసారి తింటారు, కానీ వాడి మీద నీకు అసూయ అనేటువంటిది వచ్చేస్తుంది. ప్రిమిటివ్ ఇది సహజంగా క్రైస్తవులు కాదనేటువంటిది కాదు, మానవ జీవితంలో ఉండేటువంటిది. అదేదో మా తండ్రికి ఉందండి అసూయ నాకు వచ్చింది అనేటువంటిది కాదు. వీ కెన్ ఎరాడికేట్ ఇట్, వీ కెన్ కమ్అట్ ఫ్రమ్ దట్ వన్. దాని నుంచి మనం వచ్చి బయటికి. కాబట్టి అసూయ అనేటువంటిది మన జీవితంలో ఏలుబడి చేయకూడదు. దావీదుకు 10,000, సౌలుకి వేలకూడదు, అంతే, దట్స్ ఇట్. గురువుగారికి వచ్చేసేసింది. నువ్వు బాగా పని చేస్తున్నా, నీ ఆఫీసర్ నీ గురించి చెప్తున్నప్పుడు, నీ మేనేజర్ నీకు చెప్తున్నావు, అమ్మా నువ్వు బాగా మంచి పని చేస్తున్నావు అమ్మా అంటే, మేము చేయట్లేదా అని అనరు అక్కడ. ఎందుకంటే మన ఉద్యోగాన్ని డ్యామేజ్ అవుతుందని అనరు. కానీ ఆడితో మాట్లాడడానికి బదులు నీ మీద వస్తుంది కోపం వాళ్ళకి. నిన్నెక్కడ డిగ్రేడ్ చేయాలా, నిన్నెక్కడ కింద పడేయాలా, నిన్నెక్కడ డౌన్ చేయాలా అనేటువంటి రీతిలో ఇలాంటి కోపం మన మీద అసూయ అనేటువంటిది పెట్టుకుంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా ప్రిమిటివ్ వర్లారా ఈ యొక్క సర్కిల్స్లో మన దగ్గర ఉన్నటువంటి మనం పనిచేసే దగ్గర ఈ యొక్క ఈ ప్లేసుల్లో ఈ విషయంలో అలాగనే మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ పనిచేసేటువంటి దగ్గర కానీ, అలాగనే మనకున్నటువంటి ఒక మేనేజర్గా లేదంటే ఒక మంచి ఆఫీసర్గా ఉన్నప్పుడు, మంచిగా మనల్ని అప్రిషియేట్ చేస్తున్నప్పుడు, మనం ఒక అధికారిగా ఉన్నప్పుడు, ఒక పవర్లో ఉన్నప్పుడు పక్కన వారికి మన మీద అసూయ రావడం అనేటువంటిది క్రిస్టియన్ సర్కిల్లో కూడా సొంత కుటుంబీకులు ఉన్నటువంటి వారుగా మీరు చూడండి, మిరియాముకు అహరోనుకు ఇద్దరికి ఇతని మీద వచ్చింది. ఎవరి మీద? మోషే మీద. చూడండి, మోషేకి దేవుడు దగ్గరగా ఉన్నాడు. దేవుడు డైరెక్ట్గా ఫస్ట్ మాట్లాడేటువంటిది మోషేతోనే. మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, మోషేని దేవుడు దర్శించినప్పుడు, మోషేతో దేవుడు మాట్లాడి ఇలా లీడ్ చేయవయా, వీరిని ఇలా చేయవయా, ఇలాగ పనిచేయి, ఇలా పనిచేయి అని చెప్తున్నప్పుడు చూడండి, మీరు చూసినట్టయితే దేవుని యొక్క వాక్యంలో నుంచి వారికి ఈ యొక్క కోపం అసూయ అనేటిది మీరు దీన్ని మనం ఎక్కడ చూస్తాం? కీర్తన 106వ కీర్తనలో మనం చూస్తాం. దాని గురించి 16వ వచనం చూడండి ఒకసారి. 106 మోసెస్ లీడర్షిప్ విషయంలో ఆరోనుకు అసూయపడి చూసారా, అసూయ అనేటువంటిది భయంకరమైనటువంటి పాపము. మోషేకు దేవుడి దగ్గరగా ఉండాలని నువ్వు కింద కొంతమందిని ఏర్పరచబోయా, అలాగనే మోషేనేనా అనేటువంటి రీతిలో వీరికి అసూయ కలిగినటువంటి వారుగా ఉన్నారు. తర్వాత కోరాహ విషయంలో కూడా మనం చూస్తాం. దాతాను కోరాహను దేవుడు ఏం చేసినాడు? భూమిని బద్దలు చేసి వారిని మృంగించినటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం చూసేటువంటిది ఏంటంటే, మనం పనిచేసి మన కుటుంబంలో కనపడుతూ ఉంటుంది. మన బంధువుల జీవితం, మన బంధువులతో మన కుటుంబ జీవితంలో మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో అక్కడ వారి మధ్య కూడా ఈ యొక్క దీని గురించి మనం అలాగనే మనం పేమెంట్ వరడా నువ్వు ఎదుగుతున్నప్పుడు నీ చుట్టుపక్కల వారికి, నీ బంధువులకు కానీ నీ అది దేవుడిని దీవిస్తున్నప్పుడు, దేవుడిని ఆశీర్వదిస్తున్నప్పుడు అది పక్కనటువంటి వారికి అసూయ రావడం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. అసూయ కలుగుతూ ఉంటుంది. మీరు చూడండి ఒకసారి ఇస్సాకు జీవితంలో చూస్తాం మనం. దేవుని యొక్క వాక్యంలో చూడండి, 26వ అధ్యాయం, జెనసిస్ ఆదికాండం 26వ అధ్యాయము 26వ అధ్యాయంలో ఇస్సాకును దేవుడు దీవిస్తున్నప్పుడు 13-14 వచనాలు చూడండి. అతని మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసహ్యపడిరి. దేవుడు అతనిని దీవిస్తున్న కొలది ఇస్సాకు ఎలాంటి వాడు? ప్రార్థనాపరుడు. ఇస్సాకు యొక్క తండ్రి ఎలాంటి వాడు? దేవుని యొక్క మాట విని బయటకు వచ్చేటువంటి వాడు. అబ్రహాము యొక్క దీవెన ఇస్సాకు మీద పడుతుంది. అది 100% పవర్ఫుల్ బ్లెస్సింగ్స్ అనేటువంటిది ఇస్సాకు మీదకి వస్తాయి. దేవుడు ఇస్సాకును దేవుడు దీవిస్తున్నాడు. తన తండ్రిని బట్టే కాకుండా ఇస్సాకు యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి దేవుడు ఇస్సాకును దీవిస్తున్నప్పుడు ఫిలిష్తీయులైనటువంటి వారికి ఇతని మీద అసూయ వచ్చింది.
అందుకని ఫిలిష్తీయులైనటువంటి వారు ఇస్సాకు త్రవ్వినటువంటి బావిలను పూడ్చినటువంటి వారుగా ఉన్నారు. పూడ్చివేసినారు ఫిలిష్తీయులైనటువంటి వారు ఇస్సాకు యొక్క. కానీ అలాగనే ఇస్సాకు యొక్క బావిలో నుంచి నీళ్ళు వచ్చినాయి, ఫిలిష్తీయులు తేనప్పుడు నీళ్ళు రాలా. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రిమిటివరడా, దేవుడు నిన్ను దీవిస్తున్నప్పుడు, దేవుడు నిన్ను అభివృద్ధిలోకి తీసుకొస్తున్నప్పుడు నీ పక్కన ఉన్నటువంటి వారికే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అసూయ అనేటువంటిది భయంకరటువంటి పాపము. ఒక ఆవిడ పావును పెంచుతుందంట, బాగా రోజు పాలు పోసేదంట, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇచ్చేదంట, బాగా తాగేదంట. తాగిన తర్వాత బాగా ఇద్దరు కలిసే పడుకునేవాళ్ళంట. ఇద్దరు ఒకే మంచం మీద పడుకునేవారు, పాము గారును ఈమె గారు. కొన్ని రోజుల తర్వాత పాము తింటలేదంట, తాగట్లేదంట, ఎప్పుడు కూడా సాగుతుందంట, సాగదీస్తుందంట. చుట్టుకుంటానికి బదులు సాగదీస్తుందంట. సాగదీస్తుంటే పాపం వెటనరీ దగ్గర తీసుకెళ్దాం, డాక్టర్ గారిని పిలుద్దాం అని చెప్పి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళిందంట. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. ఎన్నిసార్లు తీసుకెళ్ళినా సరే డాక్టర్ గారు ఏదో చెబుతున్నారు, కుర్ర డాక్టర్లు చెబుతున్నారు, ఇది పర్లేదమ్మా, ఆ మెడిసిన్ ఇద్దాం, ఈ మెడిసిన్ ఇద్దామని. అది ఆ మెడిసిన్ ఇచ్చినా తీసుకోవటం, తాగట్లేదు. అది మరలా తీసుకొచ్చిన తర్వాత మరలా సాగుతుందంట. అప్పుడు తర్వాత తీసుకెళ్తే ఇంకో డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు, పెద్ద డాక్టర్ గారు, సీనియర్ డాక్టర్ గారు, ఎక్స్పీరియన్స్ ఉండేవాడు. ఆ డాక్టర్ గారు చెప్పారంట, అమ్మా ఇదేం చేస్తుందంటే, ఇప్పుడు దాకా నువ్వు పెట్టేటువంటి ఫుడ్ తిందే, ఫుడ్ తిని తర్వాత దాని యొక్క ప్లాన్ ఏంటంటే ఇక నిన్ను తినాలని ప్లాన్ చేస్తుంది. ఏం చేస్తుంది? అది నిన్ను తినాలని ప్లాన్ చేస్తుంది. కాబట్టి అది సాగుకుంటుందంట. కాబట్టి దీంతో నువ్వు చాలా జాగ్రత్త, కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాము, ఈ పాపం అనేటువంటిది ఏం జరిగింది, మనం పెంచినట్లు అనమాట. అలాగనే కొంతమంది అసూయ కలిగినటువంటి వారు నువ్వు పక్కన పెట్టుకున్నావా? అసూయతో అలాంటి వారితో నువ్వు స్నేహం చేసిన మాటల్లో కనిపెట్టాలి. నువ్వు అసూయ పరులేటువంటి వారి మాటల్లో నువ్వు కనిపెట్టాలి. అది దేవుని యొక్క జ్ఞానం. కొంతమంది అంత అయిపోయే వరకు కనిపెట్టరండి. అసలు మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఎవరితో కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. మన ఇల్లు గాలిన తర్వాతే మనకు తెలుస్తుంది అసలైన విషయం. అప్పుడు దాకా తెలవదు. మన ఇల్లు కాలిన తర్వాతే ఎవరు పెట్టారంటే, అబ్బాయి వాళ్ళు పెట్టరండి, వాళ్ళు నొప్పి పెట్టరండి, వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని అనుకుంటాం. కానీ పెట్టింది ఎవరో? వాళ్ళే. నువ్వు అనుకుంటావు చాలా సూపర్ అండి, చాలా సూపర్ అండి, నువ్వు పొగుడుతూ ఉంటావు. అసలు నీకు అట్టంటే వాళ్ళే చూజ్ చేసుకుంటారు సైతాన్. కాబట్టి ప్రియమైన ఈ యొక్క అసూయ అనేటువంటిది భయంకరమైనటువంటి పాపము. కాబట్టి అసూయ నుంచి దేవుని యొక్క బిడ్డలుగా మనం బయటకు వచ్చేటువంటి వారిగా, కయ్యోని విషయంలో మనం చూస్తున్నాం. హేబెలు యొక్క అర్పణ దేవుడు స్వీకరించినాడు, కయ్యోని అర్పణ దేవుడు స్వీకరించలా. వాకిట పాపము పొంచి ఉన్నది. ఈ యొక్క మనం అనుకుంటాం ఇది పాపము కాదేమో, ఆ స్వభావం అనేటువంటిది పాపము. ఈ పాపము మనల్ని ఏం చేస్తుంది? మృంగి వేస్తుంది. కాబట్టి మనం గ్రహించాల్సినటువంటిది, ఎక్కడ చూసినా ఈ యొక్క అసూయ అనేటువంటిది, ఎన్వి అనేటువంటిది, జలసి అనేటువంటిది వస్తూనే ఉంటుంది. ప్రజలెట్టి వారిలో, ఇతరులెట్టి వారిలో వస్తుంది. అలాగనే ఒక క్రైస్తవుడిగా, దేవుని యొక్క బిడ్డగా నీ హృదయంలో ఈ యొక్క అసూయ ఉన్నదా అని పరీక్ష చేసుకోవాలి. ఉంటుంది. ప్రతి ఒక్కరిలో అసూయ అనేటువంటిది వస్తూ ఉంటుంది ఒకానొక టైంలో. దేని విషయంలోనో తెలియదు. మీ అక్క చెల్లెల విషయంలో నువ్వు ఎలాగుంటున్నావు, అన్నల విషయంలో నువ్వు ఎలాగుంటున్నావు, వారి బిడ్డల వారిని దేవుడు దీవించినప్పుడు నువ్వు ఎలాగుంటున్నావు, నీ నైబర్హుడ్ని దేవుడు దీవించినప్పుడు నువ్వు ఎలాగుంటున్నావు, నీ తోటి వారిని, చర్చిలో వారిని దేవుడు దీవించినప్పుడు ఎలాగుంటున్నావు నువ్వు? అసూయ వస్తుందా నీ జీవితంలో? ఒకవేళ అసూయ కనుక వచ్చినట్లయితే దానిలోంచి నువ్వు బయటికి రావాలి. దాన్ని నువ్వు కంటిన్యూ అయినావంటే అది భయంకరమైనటువంటి, నీకే అది హర్ట్ చేస్తుంది, నిన్ను డ్యామేజ్ చేస్తుంది. కయ్యనికి వచ్చేటువంటి ఈ యొక్క అసూయను బట్టి పాపము వాకిట పొంచి ఉన్నది. నా తమ్ముడికి నేను కావలవాడినా. చూసారు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? సృష్టికర్త అనేటువంటి దేవునితో మాట్లాడుతున్నాడు కయ్యూరు. నా తమ్ముడికి నేను కావలవాడినా, అంతే, దట్స్ ఇట్. వెళ్ళిపోయాడు. ఇదేమన్నాడు దేవుడు ఇక్కడ? కయ్యూరని ఏమి చెప్పించినాడు దేవుడు? కయ్యూరని ఏమి చెప్పించినాడు?
నీకు ఇవ్వదు, భూమి మీద దిగులుపడుచు దేశ దిమ్మరవై నువ్వు ఏమన్నాడు? వేగబాండ్ అయిపోతావు నువ్వు. చూడండి, ఈ యొక్క భయంకరటువంటి పాపము, ఏ పాపమైనా సరే ఇతరులను హర్ట్ చేసి డ్యామేజ్ చేసేటువంటి పాపమైతే మనకి ఇట్ ఎఫెక్ట్స్ అస్, మనకే అది ఎఫెక్ట్ అవుతుంది, మనల్ని టచ్ చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి మనం. ఇతరుల విషయంలో నువ్వు డ్యామేజ్ చేస్తున్నా, ఇతరులతో విషయంలో నువ్వు వాళ్ళని హర్ట్ చేస్తున్నా, బాధ పెడుతున్నా, వాళ్ళ గురించి చెడు మాటలు మాట్లాడినా, వాళ్ళని కొట్టినా, తల్లిదండ్రులెట్టి వారిని దూషించినా, ఇతరులెట్టి వారిని నువ్వు బూతులు తిట్టినా, వాళ్ళని కొట్టినా, వాళ్ళని తిట్టినా, వాళ్ళని డ్యామేజ్ చేసినా, వాళ్ళ క్రెడిబిలిటీ డ్యామేజ్ చేసినా, వారికి ఉన్నటువంటి వాళ్ళ గురించి చెడు నువ్వు మాట్లాడి వారి మనసులను నువ్వు గాయపరిచినట్లయితే ఈ డ్యామేజెస్ యూ. నిన్ను దేవుడు వదిలిపెట్టేటువంటి వాడు. దేశ దిమ్మరం అయిపోతావు. దేశ దిమ్మరలు కాదైపోతుంది. దేశ దిమ్మర అంటే ఏంటి? వేగబాండ్, తిరగటమే పని. స్టెబిలిటీ అనేటువంటిది ఉండదు. కాబట్టి ప్రియమైనటువంటి భయంకరమైనటువంటి పాపం అది. అసూయ అనేటువంటిది రాకూడదు. కొంతమంది చక్కగా కుటుంబము, చక్కగా భార్యాభర్తలు సంతోషంగా ఉంటే ఓర్చుకోలేరు. కొంతమంది అసూయ ఉంటుంది. మంచి బట్టలు వేసుకుంటే, మన సురేష్ను అలా ఆవిడ ఇద్దరు ఒకటే కలర్ వేసుకొచ్చారు, పింక్ కలరు. అనుకోకుండా వేసుకున్నారంట. మనడు అంటాడు నన్ను బట్టి వేసుకుంది అంటాడు, నేను వేసుకున్న తర్వాత వేసుకుంది అంటాడు. త్రివేణి అంటది నన్ను చూసి వేసుకున్నాడు అంటది. ఎనీవే ఇద్దరు మంచి డ్రెస్తో చర్చికి వచ్చారు, చక్కగా అందంగా ఉన్నారు, ఇద్దరు చక్కగా ఉన్నారు, మంచి ప్రార్థన చేస్తున్నారు, భక్తి చేస్తున్నారు, దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నారు, చాలా సంతోషం. ఒక కుటుంబం అలాగ ఉన్నప్పుడు దేవుడు వారిని దీవించినప్పుడు, ఓ వెరీ గుడ్ మన సోదరుడు అంటున్నాడు, మంచివాడండి సురేష్, త్రివేణి చాలా మంచిదండి. పడ్నాళ్ళు ఏమంటారు తెలుసా? మీరు దూరాన్ని ఉన్నారు కదా, 30 కిలోమీటర్ల దూరం, మీకేం తెలుసు? నాకు తెలుసు వాడి సంగతి ఏంటి. పనిచేసే దగ్గర నాకు తెలుసు ఆ క్యాండిడేట్ ఎవరం, అక్కడ తెలుసుది. చూసారా? ఆ యొక్క అసూయ అనేటువంటిది బయటపడుతుంది. కాబట్టి మనం పనిచేసేటువంటి దగ్గరలో ప్రియమైన అసూయ పడుతుంది. కాబట్టి జనాలకు అసూయ వస్తుంది. క్రైస్తవులుగా, దేవుని యొక్క బిడ్డలుగా ఈ అసూయ అనేటువంటిది రానటువంటి వాళ్ళగా ఉండాలి. చూడండి, యోసేపును బట్టి తన అన్నలకు అసూయ వచ్చేటువంటి వారుగా. కానీ యోసేపుకు అన్నల విషయంలో రివెంజ్ తీసుకున్నవాడిగా ఉన్నాడా? దేవుని యొక్క బిడ్డగా ఉన్నాడు యోసేపు. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా తోడుకున్నాడు. గుంటలో పడినా తోడుకున్నాడు, పొతిఫర్ ఇంట్లో ఉన్న తోడుకున్నాడు, జైల్లో ఉన్న తోడుకున్నాడు, సింహాసనం మీద ఉన్న దేవుడు తోడుగా. ఎందుకు? హృదయం మంచిదిగా ఉన్నది. హృదయం బాగున్నప్పుడు దేవునికి ఆత్మనికి తోడుగా ఉంటుంది. నీ హృదయంలో అసూయ పెట్టుకున్నప్పుడు దేవుని ఆత్మని గర్దిస్తుంది. దేవుని ఆత్మ నీలో అసూయ ఉన్నది, నువ్వు దాని నుంచి బయటికి రా. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని మనం అనుకోవాలి. అవును, నా విషయంలో అసూయ కనపడుతుంది, నాకు ఇతరుల విషయంలో నాకు అసూయ కనపడుతుంది, నేను పనిచేసే చోట అసూయ కనపడుతుంది అని నువ్వు అర్థం చేసుకుని గ్రహించి నువ్వు ఎస్ అనేటువంటి రీతిలో రిసీవ్ చేసుకోవాలి దేవుని యొక్క ఆత్మను. నువ్వు రిసీవ్ చేసుకోకపోతే దేవుని ఆత్మ నుంచి వెళ్ళిపోతాడు. నిన్ను గర్దిస్తున్నప్పుడు, నిన్ను సరిచేయాలని చూసినప్పుడు, బుద్ధి చెప్పాలని చూసినప్పుడు ఈ హ్యావ్ టు ఒబే. అవును ప్రభా, నాలో అసూయ ఉన్నది ప్రభా. పరీక్ష చేసుకోండి. ఒకవేళ దేని విషయంలో నీకు అసూయ ఉందాము, దేని విషయంలో పెద్దలైనటువంటి వారికి వారి యొక్క బిడ్డల విషయంలో అసూయ వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అత్తల మీద కోడలకు వస్తూ ఉంటుంది అసూయ. నేను మా ఆయన ఆఫీస్ నుంచి రాగానే ఏం చేస్తున్నాడు, నా దగ్గరికి రాకుండా మా అత్తగారి దగ్గరికి వెళ్తున్నాడు, మా మామగారి దగ్గర కూర్చుంటున్నాడు, వాళ్ళతోనే కబుర్లు చెబుతున్నాడు, వాళ్ళ దగ్గరే కూర్చుంటున్నాడు. భార్యకు టైం ఇవ్వాలి, తల్లిదండ్రులు వారికి టైం ఇవ్వాలి, వారిద్దరిని కూడా చూసుకోవాలని బ్యాలెన్స్ లైఫ్ చేయాలి. కొంతమంది ఒకటే ఫోకస్ చేస్తారు. భార్య ఉన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర రారు. కొంతమంది భయం, ఎందుకు భయం, పద్దాకి ఇదే అంటదేమో అనేటువంటి భయం, కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తారేమో అనేటువంటి భయంతో పేరెంట్స్గా పాపం వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళు పట్టించుకోరు. కొన్నిసార్లు జరిగేటువంటిది ఇదే. పేరెంట్స్ కాబట్టి వాళ్ళు నా కొడుకే బాధపడుతున్నాడు వీళ్ళు బాధపడుతూ ఉంటారు. నో అలా ఉండకూడదు. ప్రిమిటివ్ బ్యాలెన్స్డ్ లైఫ్ కావాలి మనకి. దేవుని యొక్క బిడ్డలుగా, క్రైస్తవులుగా
అసూయ అనేటువంటిది నీలోకి రాకూడదు. నీ భర్త వారి ద్వారా వచ్చాడు ఈ లోకానికి. దట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ హిజ్ పేరెంట్స్. వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత, వాళ్ళు ప్రేమించాల్సిన బాధ్యత, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత, వాళ్ళ యొక్క బాగుబోగులు చూసుకోవాల్సిన బాధ్యత నీ భర్తకు ఉంది. అంతేగాని దాని గురించి ఆలోచించాలి, నువ్వు కూడా కోఆపరేట్ చేయాలి. కానీ దాని విషయంలో నువ్వు నెగిటివ్గా తీసుకుని మాట్లాడేటువంటి వాడవుగా, అసూయ నువ్వు పెట్టుకునేటువంటి దానవుగా నువ్వు ఉండకూడదు. కాబట్టి ప్రియమైన వారా, మన జీవితంలో ఈ యొక్క అసూయ అనేటువంటి దాని ఏం చేస్తుంది? అసూయ అనేటువంటి దాని విషయంలో ప్రియమైన వారా, అది ఇతరులను, అసూయ నీకు వచ్చినప్పుడు ఇతరులను ఏ రేంజ్కి తీసుకెళ్తామంటే చంపేటట్టు వారిగా కూడా వెళ్ళిపోతాం. ఇది ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటున్నారంట. మరలా వాళ్ళ మధ్యలో ఇంకొక ఆవిడ వచ్చాడు. అంతే, ఈ అమ్మాయి నాతో మాట్లాడతల్లా, ఈ అమ్మాయి నాతో మాట్లాడతలేదు అనేటువంటి రీతిలో వాడికి అసూయ వచ్చేసింది. ఈ అమ్మాయి పద్దాకా వాడి వెనకాల తిరుగుతుంది, నేను వచ్చినా నన్ను పట్టించుకోవట్లేదు అనేటువంటి రీతిలో అసూయ వచ్చేసింది. అది వరకు బాగానే మాట్లాడేది. పెళ్లి చేసుకుందాం అనుకున్న తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారనేటువంటి రీతిలో ఆ అబ్బాయికి ఆ కోపం, అసూయ అనేటువంటిది వచ్చేసి వీడి మీద కక్ష కట్టి వీడిని చంపినటువంటివి ఎన్నో న్యూస్ మనం ఈ దినాల్లో చూస్తున్నాం. ప్రియమైనవారా, అది ఏం చేస్తుందంటే అసూయ అనేటువంటిది ఇతరులను చంపేటువంటి రీతిలోకి వెళ్ళిపోతుంది. యోసేపుని గుంటలో పడవేసి చంపడానికి కూడా సిద్ధమైపోయినారు. అమ్మి వేసేటట్టు వారుగా ఉన్నారు అన్నదమ్ములు, త్రోసివేసేటట్టు వారుగా ఉన్నారు, పడవేసేసేటట్టు వారుగా ఉన్నారు, చంపడానికి సిద్ధపడిపోయినారు. కయ్యోను ఏబెలుని చంపివేసేటట్టు వాడుగా ఉన్నాడు అసూయ చేత. కాబట్టి భక్తి చేసేటట్టు మన జీవితంలో ఎంత డ్యామేజ్ అయిపోతుందంటే ఈ యొక్క అసూయ అనేటువంటిది వచ్చినప్పుడు అందరినీ కూడా సౌలు ఏం చేసినాడు? దావీదుని చంపాలని చూసినాడు. తన యొక్క కుమారుడితో అన్నాడు, ఎవరితో? జోనాతాన్తో అన్నాడు. జోనాతానును దావీదు రాసుకుని పోసుకుంటున్నారు. ఏమన్నాడు? ఏదో మాట అంటే ఉంపుడు గొత్తే దాని యొక్క కొడుక ఏదో అంటాడు. ఏంటి అంతేనా? ఇప్పుడు గొత్తే దాని యొక్క కొడుకు. నీకు రావాల్సినటువంటిది పవర్ వాడు తీసేసుకుంటాడు. నీకు బుర్రలేదురా, వాడిని లేపేస్తే నీకు పవర్ వస్తుంది. ప్రియమైనవారా, మనం అనుకుంటా ఉంటాం దేవుడు శత్రువులు ఎట్టి వారిని మిత్రులుగా చేస్తాడు. పవర్ అనేటువంటిది దేవుని యొక్క దీవెన, దేవుడు ఇస్తాడు. దేవుని యొక్క దీవెన వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు. నీ యొక్క భక్తిని బట్టి, నీ యొక్క యథార్థతను బట్టి, నీ యొక్క పరిశుద్ధతను బట్టి దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు నువ్వు చిన్నవాడవైనా సరే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వాదం వచ్చినప్పుడు ఎవరైనా కొట్టివేయాలని చూసినా సరే పరలోకపు యొక్క తాళం చెవులు దేవుడు నీకు ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆ రీతిగా దావీదును దీవిస్తున్నాడు. దావీదును అభివృద్ధిలోకి దేవుడు తీసుకొచ్చాడు, ఒక రాజుగా చేస్తున్నాడు, చేసినాడు. ఈ మధ్యకాలంలో సౌలుకు వచ్చేసింది కోపం, అసూయ. కానీ దోనతాన్ యొక్క హృదయం సౌలు హృదయంతో వేసుకున్నారు, హృదయాలు కలిసిపోయినాయి. అది భక్తి అనేటువంటిది. అసూయ రాకూడదు. జోనాతాను ఏం చూసినాడు? దేవుని యొక్క ఆత్మను దావీదులో చూసేటట్టు వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనవారా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఆ యొక్క అసూయ అనేటువంటిది హేరోదు విషయంలో కూడా చూస్తాం. యేసుప్రభువారు దేవుని యొక్క కుమారుడిగా అక్కడ జన్మించినప్పుడు రామాలో అంగలార్పు కారణం ఏంటంటే ఆ ఎన్వి అనేటువంటిది, ఆ యొక్క అసూయ అనేటువంటిది. రాజులకు రాజు ఎక్కడ పుట్టినాడు అనేటువంటిది ఆ యొక్క జ్ఞానం ఎటువంటి వారు వచ్చి అడిగినప్పుడు వాళ్ళు హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు హేరోదు హృదయంలో అసూయ అనేటువంటిది వచ్చేసేసింది. ఏం చేసినాడు? ఎంతకాలం చిన్నపిల్లలు ఏం చేసినాడు? రామాలో అంగలార్పు రావడం కొరకు పసిపిల్లలందరినీ కూడా చంపివేయించినవాడు. చూసారా ఎంతవరకు వెళుతుందంటే ప్రాణం తీసేంతవరకు కూడా ఈ యొక్క అసూయ అనేటువంటిది వెళుతుంది. అలాగే రెండో పాయింట్ ఏంటంటే అసూయ అనేటువంటిది మనమే అసూయతో మనం ఉన్నట్లయితే అది మనల్నే నాశనం చేస్తుంది. అసూయ కనుక మనకు ఉన్నట్లయితే అది మనల్నే నాశనం చేస్తుంది. దానియేలు విషయంలో మనం చూస్తాం. దానియేలు దేవుడు దానియేలును ఆశీర్వదించినాడు. తన ఊరు కనటువంటి ఊరిలో, దేశం కనటువంటి దేశంలో, యోధా పట్టణం కాకుండా బబులోను దేశంలో దానియేలును ఉన్నతమైనటువంటి వ్యక్తిగా చేసినాడు. కానీ దానియేలు 3 సార్లు తన ప్రార్థనలో ఎక్కడ కూడా రాజీ పడలేదు. రాజు దానియేలుకి బాగా దగ్గరగా ఉన్నాడని,
రాజు దానియేలు మీద పవర్స్ అనేటువంటిది ఇచ్చాడని ఇతరులైనటువంటి వారికి అసూయ వచ్చేసింది. వెంటనే రాజు దగ్గరికి వెళ్ళారు, తాకీదులు వేయించేసినారు. నీవు కాకుండా మరి ఎవరికి కూడా ప్రార్థన కానీ మొక్కటం కానీ చేయకూడదు. ఒకవేళ చేసినట్లయితే ఎక్కడ వేయాలి? సింహపు బోనులో. చూసారా, ఈ అసూయ వచ్చినటువంటి వాళ్ళు ఏం చేసినారు? సింహపు బోనులో వేసినారు దానియేలుని. కానీ సింహాలు ఏమైనా చేసినాయా? చూసారా, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఇతరులైనటువంటి వారు అసూయ పడటం అనేటువంటి జరుగుతుంది. కానీ దేవుడు మనకు తోడుకున్నప్పుడు వాళ్ళ యొక్క అసూయ మనల్ని ఏది కూడా చేయలేదు. అది మనల్ని ఏది కూడా చేయలేదు. చాలాసార్లు నేను చూస్తున్నాను, మన యొక్క బ్రదర్స్ వారి యొక్క ఉద్యోగాల్లో చూస్తున్నా, వారు చెప్పేటువంటి నాతో మాట్లాడేటువంటి మాటల్లో చూస్తూ ఉంటాను. వారు చెప్తూ ఉంటారు, ఏ వ్యక్తి అయితే వీరిని డిస్ట్రాయ్ చేయాలని, ఏ వ్యక్తి అయితే వీళ్ళని డిగ్రేడ్ చేయాలని, ఏ వ్యక్తి అయితే వీళ్ళకి ప్రమోషన్ ఇవ్వకుండా చేయాలని, ఏ వ్యక్తి అయితే వీరిని కించపరచాలని చూస్తాడో అదే వ్యక్తి ద్వారా వీళ్ళకి బాగా సపోర్ట్ చేయించడం దేవుడు అలా లేవనెత్తుతాడు. తర్వాత అదే వ్యక్తులు కొంతమంది ఎవరైతే వీరిని ఈ కంపెనీ నుంచి బయటికి పంపిద్దామని చూస్తారో కొంతకాలం తర్వాత ఆ వ్యక్తులనే దేవుడు బయటికి పంపించి వేయటం దానియేలులో జరిగినటువంటిది అదే. దానియేలు మీద కోపం వచ్చింది, అసూయ వచ్చింది వీరికి. అంతే, సింహపు బోన్లో వేసినారు. సింహాలు ఏమైనా హాని చేసినాయా? ఏమీ చేయరా. చివరికి రాజు వెళ్ళినాడు, జేబుగలటువంటి అక్కడికి వెళ్ళి దానియేలుతో మాట్లాడతాడు. 6వ అధ్యాయం, దానియేలు 6వ అధ్యాయం చూడండి. అక్కడ దుఃఖ స్వరముతో దానియేలు పిలిచి, జీవము కలిగినటువంటి దేవుని సేవకుడు దానియేలు, నిత్యము నీవు సేవించున్న దేవుడిని రక్షింపగలిగినా అడిగాను. దానియేలు, నిర్దోషిగా ఉన్నాను కాబట్టి. దాని తర్వాత మీరు చూడండి, తర్వాత వచనాల్లో ఎవరైతే దానియేలును ఇచ్చేసినారో వారిని ఆ సింహాలు తినివేసినాయి. చూసారా, చూసారా, వారిని వారి యొక్క కుటుంబాలను కూడా చూసారా. అసూయ అనేటువంటిది మనకు రాకూడదు. ప్రిమిటివరల అసూయ వచ్చినప్పుడు అది ఎవరికైతే అసూయ వస్తుందో అది అసూయ వచ్చినప్పుడు దేనికైనా తెగిస్తారు. అలాగనే అసూయ వచ్చినప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా మనం అడుగులు వేసినప్పుడు ఇతరులకు మన మీద అసూయ వచ్చినా సరే దేవుని యొక్క కోపదలు అనేటువంటిది మనకి ఉంటుంది. మనలో అసూయ వచ్చినప్పుడు మన ఈ అసూయ మనల్ని డ్యామేజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అసూయ నుంచి మనం బయటకు వచ్చేటట్టు వారిగా మనము, ఇది భయంకరటువంటి పాపము, భయంకరటువంటి పాపం. మీరు మత్తయి సువార్త 27వ అధ్యాయం చూసినట్లయితే 27వ అధ్యాయము యేసు ప్రభువారిని సిలువ వేసేటువంటి విషయంలో చూస్తాం. ఎందుకు యేసు ప్రభువారు సిలువ వేయబడినారు? పరిసయ్యులు సద్దూకులైనటువంటి వారు వారి యొక్క అసూయను బట్టి. చూడండి, మీరు చూస్తారు 27వ అధ్యాయం చూడండి, 17, 26 వచనాల్లో. చూడండి, పిలాతు దగ్గరికి యేసుప్రభు వారిని తీసుకొచ్చినప్పుడు యేసుప్రభు వారిని చూసినప్పుడు పిలాతు చేతులు కడుక్కున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఏ దుష్కార్యము చేసినని అడిగగా వారు సిలువేయమని మరి ఎక్కువగా కేకలు వేసేటట్టు వారు ఉన్నారు. ఇందుట్లో గుంపులో మనం చూస్తాం, సద్దూకులైనటువంటి వారు, పరిసయ్యులైనటువంటి వారు ఎక్కువ కనపడతారు. ఈ వీళ్ళు సద్దూకయ్యులు, పరిసయ్యులైనటువంటి వాళ్ళు ఏంటంటే దేవుని యొక్క వాక్యము పరిసయ్యులైనటువంటి వారికి బాగా తెలుసు కానీ ఫాలో అవ్వరు. బాగా తెలుసు.
ఈ సద్దుకులెట్టేటి వారు ఏంటంటే నామినల్ క్రిస్టియన్స్గా అలాంటి వాళ్ళు అనమాట. వాళ్ళకి అన్నీ కూడా రిచువల్స్ కావాలి, అన్నీ కూడా రిచువల్స్ పద్ధతుల ప్రకారం వెళ్ళేటటువంటి వారు. పరిశీలనేటువంటి వాళ్ళు ఏంటంటే వాక్యం అంతా కూడా బాగా తెలుసు, లా అనేటువంటి తెలుసు, కానీ దానికి వాళ్ళు లోపడేటట్టు. వీళ్ళు యేసు ప్రభు వారిని ఆయన వస్తే ఈ యొక్క హేరెబ్ అతని పేరేంటి, ఆ రాజు అనేటువంటి వాడు ఎందుకు సిలువ వేశాడంటే తనకున్నటువంటి పవర్స్ పోతాయేమో, కొత్త రాజు వచ్చేస్తాడేమో అనేటువంటి రీతిలో అతను ఈ కార్యం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. యేసు ప్రభువుని ఎందుకు సిలువ వేసినారు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తే సద్దుకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులైనటువంటి వాళ్ళు యేసు ప్రభు వారు విషయంలో అసూయ కలిగినటువంటి వారుగా వాళ్ళు ఈ కార్యాన్ని వాళ్ళు చేయించేటటువంటి వారుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే అసూయ అనేటువంటిది ఎముకలకు కొళ్ళు. అసూయ అనేటువంటిది మనం వచ్చినప్పుడు దాన్ని ఎంతకైనా తెగించే వారికి ఉంటాం దేవుడు లేకపోతే. అసూయ అనేటువంటిది ఎవరికన్నా ఉన్నప్పుడు, మనం దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు అసూయ మనల్ని ఏది కూడా చేయలేదు. అలాగనే అసూయతో దేవుని బిడ్డలుగా మనం జీవించినప్పుడు అసూయ ఇట్ డ్యామేజెస్ అస్, మనల్ని పాడు చేస్తుంది, మన కుటుంబాలను పాడు చేసేటువంటిది అసూయ అనేటువంటిది. అలాగనే మనం చూస్తాం హామాన్ ఏం చేసినాడు, ఏంటి నాకు మొక్కట్లేదు, ఏంటి నాకు నమస్కారం చేయట్లేదు, ఏంటి నాకు లోబడతలేదు, కొయ్య ఎక్కించినాడు. అక్కడ ఉరి కంబాన్ని సిద్ధం చేసినాడు మొర్దెకైకి. చివరికి ఎవరెక్కినారు? హామానే ఆ ఉరి కంబం ఎక్కినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి యొక్క మధ్యాహ్నాలు ముగిస్తున్నాను. దేవుని యొక్క బిడ్డలుగా మన జీవితంలో ఇలాంటి పాపం అనేటువంటిది భయంకరమైన పాపమని గ్రహించి ఈ యొక్క అసూయ అనేటువంటి దాంట్లో నుంచి మన అందరం కూడా బయటకు వచ్చేవారిగా ఉదయకాల సమయంలో దేవుడు మనతో దాని గురించి, నీ గురించి, నా గురించి మాట్లాడినాడు. మనలో ఆ స్వభావం, ఆ పాపం అనేటువంటిది ఉన్నది, కనపడుతూ ఉంటుంది. ఎక్కడ బయటకు వస్తుందో తెలియదు, ఏ విషయంలో బయటకు వస్తుందో తెలియదు. అది మనలో ఉన్నది కాబట్టి దేవుడు మనతో మాట్లాడు. మనం సిద్ధపాటు కలిగేటువంటి వారికి ఉండాలి. గర్వం నుంచి బయటికి రావాలి. ఏ గర్వము ఎంత ఉన్నా సరే, నీ పవర్స్ ఏమైనా, ఎంత గొప్పవాడువైనా, దేనిని బట్టి కూడా నువ్వు గర్వించు. కొందరు గుర్రములు బట్టి, కొందరు రథములు బట్టి అసహిస్తారు, కానీ మనమైతే మన దేవుడు యెహోవాను బట్టి అసహించాలి. దేవుని యొక్క బిడ్డలుగా దేవుని బట్టి అసహించాలి, కానీ నీలో గర్వం అనేటువంటిది, అసహ్యం అనేటువంటిది ఉండకూడదు. నీలో ఎక్కడ కూడా ఇతరుల మీద ఈర్ష్య కానీ, అసూయ కానీ, ఈ స్వభావాలు, ఇది ఇస్ ఎ సిన్, ఇదే పాపం అనేటువంటిది, భయంకరమైనటువంటి పాపం. ఇట్ డ్యామేజెస్ యూ, నిన్నే పాడు చేస్తున్నది. హామాను యొక్క ఉరికమ్మం దానియేలును చివరికి అసూయతో దానియేలును చంపాలని చూసినటువంటి వారికి ఉన్నారు. చివరికి వాళ్ళు తీసినటువంటి గోతిలో వాళ్ళే పడినారు. అన్నదమ్ములు ఉండేవారు, ఇద్దరు మాస్టరు, ఒక ఆయన పెద్ద ఆయన మాస్టరు, చిన్నాడు ఏదో పని చేసుకునేవాడు. తండ్రి కొద్దిగా ఒక పోర్షన్, ఒక 5 అడుగులు 6 అడుగులు ఎక్కువిచ్చాడు ఈయనకి, పెద్ద ఆయనకి, మాస్టర్కి. చిన్నవాడికి తండ్రికి అది ఎక్కల. ఏంటి నాకు ఇంత తగ్గించాడు నా తండ్రి, మా అన్నయ్యకి జాబ్ ఉంది అయినా సరే నాకు తండ్రి ఏంటి తగ్గించాడు 5-6 అడుగులు అని ఆ కుటుంబం మీద అసూయ కలిగినటువంటి వాడుకున్నాడు తమ్ముడు. అసూయతో చివరికి ఏం చేశాడంటే ఆ అన్నయ్య ఇంటి కాంపౌండ్ వెనకాల ఒక గుంట తవ్వినట్టు వాడుకున్నాడు, తవ్విచ్చాడు. గుంట తవ్విచ్చి వీళ్ళిద్దరికి ఏదో గుంట తవ్విచ్చేసినాడు. వాళ్ళు ఇటు రాకూడదు, వీళ్ళు ఇటు రాకూడదు అనుకున్నాడు. వర్షాకాలం, ఇద్దరికి ఏదో చిన్న గొడవ వచ్చింది. ఆ గొడవ వచ్చేపాటికి అన్నయ్య మీదకి వెళ్ళాడు. వెనక నుంచి కత్తి పట్టుకుని, గొడవలు పట్టుకుని, ఏదో పట్టుకుని వెళ్ళి పద్దాగా గొడవ చేస్తూ ఉన్నాడు, పద్దాగా కొడతా ఉండేవాడు, పద్దాగా డిస్టర్బెన్స్ జరుగుతూ ఉండేది. కొంతకాలానికి మరొక గొడవ జరిగినప్పుడు వెళ్ళిపోయి ఏం చేశాడంటే వర్షాకాలంలో వెళ్ళిపోయి అన్న మీదకి ఆ కర్ర వేసుకుని వెళ్ళిపోయాడు. కర్ర వేసుకుని అన్నని నాశనం చేయాలి, చంపేయాలనే రీతిలో ఈ యొక్క 5 అడుగుల గురించి అన్న మీదకి వెళ్ళినప్పుడు అన్న సరే తమ్ముడు కదా అని వదిలేయాలని చూసినాడు, కానీ వీడు గొడవ బాగా ఎక్కువైపోతూ ఉంది. అన్న కూడా ఏం చేశాడంటే పర్లే వదిలేద్దామని చూశాడు, కానీ వీడికి కూడా కోపం వచ్చేసింది. ఈ టైంలో అన్న మీదకి వెళ్ళేటువంటి వ్యక్తి సడన్గా జారి ఆ కందకంలో పడ్డాడు. 5 అడుగులు ఉండేటువంటి దాంట్లో ఒక 3 అడుగులు కందకం ఉంది, ఆ కందకంలో పడిపోయాడు తమ్ముడు. వెంటనే కోపం వచ్చేసి పెరిగిపోయి అన్న ఆ కర్ర పట్టుకుని గట్టిగా 4 వేసాడు. ఎదురు తిరగడు కదా, కందకంలో పడిపోయాడు కదా, ఆ కందకంలో 4 వేసాడు. అంతే, తల పగిలిపోయింది, అక్కడ చచ్చిపోయాడు. చూసారా, ఇట్ డ్యామేజెస్ అస్. అసూయ కనుక మనలో ఉన్నట్లయితే అది మనల్ని నాశనం చేస్తుంది. ఆ అసూయ ఉంది, అన్న మీదకి వెళ్ళాడు, అన్న కోపం పడ్డాడు, వచ్చేసేసాడు. అంతే.
చంపాలని చంపలేదు, కానీ అతను చనిపోయేటటువంటి వాడుగా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన హృదయంలో అసూయ అనేటువంటిది రాకూడదు. దేవుని యొక్క బిడ్డలుగా మన హృదయంలో వస్తాడు. ఇద్దరు స్నేహితులు బాగుంటే అసూయ వస్తాడు. ఇద్దరు స్నేహితులు వాళ్ళే మాట్లాడుకుంటే అసూయ వచ్చేస్తాడు. ఒకడు డెవలప్ అవుతుంటే, ఉద్యోగం వస్తే అసూయ, అన్నదమ్ముల్లోనే అసూయ ఉంటుంది, అక్క చెల్లిలో అసూయ, కుటుంబ జీవితంలో అసూయ, సంఘంలో అసూయ అనేటువంటిది వస్తూ ఉంటుంది. వీటన్నిటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి దేవుని యొక్క బిడ్డలుగా వాటి నుంచి మనం బయటకు రావాలి. ఆ పాప నుంచి బయటకు రావాలి. ఒకవేళ ఇదే కాలశంలో ఎవరి మీద అసూయ ఉందా, ఎవరి విషయంలో కోపం, అసూయ, ఈర్ష్య కలిగిన వాడుకున్నావా, ఒకసారి దేవునికి చెప్పు. దేవుడు నేను దర్శిస్తాడు. దాని నుంచి బయటికి రావాలి. అప్పుడే నీవు నేను ఎత్తబడేటువంటి గుంపులో మనం ఉంటాం. లేకపోతే విల్ బి లెఫ్ట్ బిహైండ్, వదిలిపెట్టబడేటువంటి వరకు ఉంటాం. దేవుని యొక్క రాకడ దగ్గరగా ఉంది. రాప్చర్ ఏ మూమెంట్లో వస్తుందో తెలియదు. ఇలాంటి దినాలలో గోగుమాగు యుద్ధం కనుక రెడీ అయినట్లయితే ముందు రావచ్చు, కొద్దిగా వెనక రావచ్చు. సంవత్సరాలు తేడా లేదు, ఇక దశాబ్దాలు లేదు. ఇక మనకి ఇప్పుడు ఏ గంటలో ఏం జరుగుతుందో తెలవనటువంటి రీతిలో ప్రపంచ పరిస్థితులు ఉంది. కాబట్టి క్రైస్తవులుగా దేవుని యొక్క బిడ్డలుగా మనం సిద్ధపాటు కలిగి దేవుని మార్గంలో, మంచి మార్గంలో వదిలిపెట్టి చేయవలసినటువంటి చేసి ప్రార్థన విజ్ఞాపనల దగ్గర, అలాగనే ఎవరి మీద నీకు అసూయ ఉందా వాళ్ళ విషయంలో ప్రార్థన చేయి. ఎవరికన్నా నీ మీద అసూయ కనపడుతుందా, దేవునికి వారిని అప్పచెప్పు. దేవుడు నిన్ను దర్శిస్తాడు. దేవుడు నీ పక్షాలు ఉంటాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయ కాల్సిన బట్టి నీకు వందనాలు. మీ మాటలకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ రాకడ దగ్గరగా ఉన్నాం. ఈ సమయంలో ప్రభా, మా హృదయమైనటువంటి పాపములు మేము వాటి నుంచి బయటపడటానికి మీరుగా సహాయం చేయి. నీ బిడ్డలుగా ప్రభా, ఏదో కాలశాలలో మీరు మాట్లాడేటువంటి మాట ప్రకారము కొన్నిసార్లు మా జీవితంలో అసూయనటువంటి కనపడతా ఉంటుంది. ఇతర కుటుంబాలను బట్టి, ఇతర వ్యక్తులను బట్టి, ఇతర స్నేహితులను బట్టి, వారి ప్రమోషన్స్ని బట్టి, వారికి ఉన్నటువంటి మీ దీవెనలను బట్టి అనేక సార్లు మా హృదయాలలో ఈ యొక్క అసూయ కనపడతా ఉంటుంది. కాబట్టి ప్రభా, వాటి నుంచి మేము భయపడతాను సహాయం చేయండి. అవును ప్రభా, మా జీవితంలో పాపం అనేటువంటిది, అసూయ అనేటువంటిది ఉన్నప్పుడు దాన్ని మీ దగ్గరకు వచ్చి వదిలిపెట్టేవారుగా సహాయం చేయండి. దాన్ని మేము దాచుకునేవారుగా, కప్పుకునేటువంటి వారు కాకుండా దాన్ని వదిలిపెడితే ప్రభా మీరు సహాయం చేస్తారు, విడిపిస్తారు. కాబట్టి ఇది మధ్యాహ్న సమయంలో ఎవరైతే దీని యొక్క వాక్యం విన్నారో మేమందరము కూడా ప్రభా అసూయలేటువంటి బ్రతుకులు బ్రతకడానికి మీరుగా సహాయం చేయమని యేసుక్రీస్తుని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.